జాతీయ హస్తకళాకారుల వారోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని శివపార్వతుల కళ్యాణ మండపంలో హస్తకళాకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సవిత, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరయ్యారు. కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారులకు అందజేస్తున్న నూతన పరికరాలను అందజేశారు. కళాకారులకు శిక్షణతో పాటు ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తుందని మంత్రి సవిత అన్నారు. హస్తకళాకారులకు ఆర్థిక భరోసాతో కూడిన గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సవిత తెలిపారు. భారతదేశంలో లెదర్ పపెటరీ క్రాఫ్ట్ ద్వారా వారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. కళలను, మన కళాకారులను గౌరవించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదే విధంగా ఈరోజు మరి కాళహస్తిలో ఏదైతే నేషనల్ అవార్డు రైతులందరికీ పిలిచి వాళ్ళకి సన్మానం చేస్తూ, అదే విధంగా హస్తకళాకారులకు, చేనేత కళాకారులకు పనిముట్లు కూడా 90% సబ్సిడీతో ఈరోజు పనిముట్లు కూడా అందజేశాం. మరి వారికి కావాల్సిన లేటెస్ట్ డిజైన్స్ ఏం కావాలి, వాళ్లకు ట్రెండ్ ఈ రోజు మార్కెట్ లో ఏ ట్రెండ్ జరుగుతుందని ఎప్పటికప్పుడు వాళ్ళకు లేటెస్ట్ డిజైన్స్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన స్కిల్ కూడా ఈ రోజు డిపార్ట్మెంట్ ద్వారానే అందజేశాం. మరి ఈ రోజు లేపాక్షి ఎండి గారును, అదే విధంగా మా అడ్వైజర్ మరి సుచిత్ర ఎల్లా గారు, మరి అదే విధంగా మా లేపాక్షి ఎండి హరిప్రసాద్ గారు, స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి మరి పనిముట్లు కూడా పంపిణీ కార్యక్రమం